లితాస్ ఫ్యాషన్ వరల్డ్కి స్వాగతం అండి. నేను లలితారెడ్డి. ఈరోజు మనం రుచికరమైన ఉప్పు పొంగల్ టిఫిన్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. మొదట కుక్కర్ తీసుకొని అందులో 1 కప్పు బియ్యము, తర్వాత 1 కప్పు పెసరపప్పు పోసి నీళ్లు పోసి కడుక్కోవాలండి శుభ్రంగా. తర్వాత అందులో 7 కప్పుల నీళ్లు పోయాలండి. పలుచగా కావాలంటే 8 కప్పులైనా పోసుకోవచ్చు. పోసి కాసేపు ఒక అరగంట సేపు నానితే బాగుంటాయి బియ్యం. తర్వాత పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి. కుక్కర్ విజిల్ రాగానే ఒక 2-3 నిమిషాలు సిమ్లో పెట్టి ఉంచుకోవాలి. తర్వాత మంట ఆర్పేయచ్చు. తర్వాత మనం కావాల్సిన పదార్థాలన్నీ రెడీ చేసి పెట్టుకోవాలండి. కొత్తిమీర కొద్దిగా తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. అల్లం ముక్కలు కొన్ని కట్ చేసి పెట్టుకోవాలి, ఒక 2-3 స్పూన్లు. తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 2-3 స్పూన్లు కట్ చేసి పెట్టుకోవాలి చిన్న ముక్కలుగా. తర్వాత అది కరివేపాకు, మిరియాల పొడి, తరువాత జీలకర్ర, ఇంగువ పొడి, ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలండి మనం. తర్వాత ఈ ఉడికిన పొంగలిలో కొంచెం సాల్ట్ వేసి పెట్టుకోవాలి. తర్వాత పొయ్యి మీద బాండలు పెట్టి 2 టీ స్పూన్ల నెయ్యి వేసి అందులో జీడిపప్పులు వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే బాండలిలో ఇప్పుడు 2 ఎండుమిరపకాయలు చిన్నగా ముక్కలు చేసి వేసుకోవాలి. దాని తర్వాత 1 స్పూన్ జీలకర్ర, టీ స్పూన్. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసి కొంచెంసేపు వేయించాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేయాలి. తర్వాత కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసి చక్కగా వేయించాలి. అవి బాగా వేగిన తర్వాత అందులో మిరియాల పొడి 1 టీ స్పూన్ వేసి కలపాలి. తరువాత దీనిని మొత్తం మన ఉడికించి పెట్టుకున్న పొంగలిలో వేసేయాలి మొత్తం తీసుకెళ్ళి. తర్వాత అందులోనే ఎసఫోటిడా అంటే అదే ఇంగువ పొడిని కూడా వేసి ఒక 1/2 స్పూన్ ఇంగువ పొడిని వేసి చక్కగా బాగా కలుపుకోవాలి పొంగలిని. ఇప్పుడు దాదాపుగా మనకి పొంగలి తయారైపోయినట్టే. దీన్ని చక్కగా కలిపి ఉప్పు సరి చూసుకోవాలి. ఉప్పు సరిపోయిన తర్వాత ఈ పొంగలినంతా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. జీడిపప్పులతో గార్నిష్ చేసుకోవాలి. కొరియాండర్ లీవ్స్తో కూడా గార్నిష్ చేసుకొని చక్కగా ప్లేట్లో పెట్టుకొని అందులో వేరుశనగ పచ్చడి, తర్వాత టొమాటో పచ్చడి 2 వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్